Hello everyone. Hi. Firstly, Hi guys. yeah, thank you very much. చాలా మంది విషెస్ తెలియజేస్తున్నారు మా సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి గురించి. బట్ అన్నిటికంటే ముందు ముఖ్యంగా యు ఆల్ షుడ్ విష్ దీపిక గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. సో నేను ఆల్రెడీ పొద్దు నుంచి చాలాసార్లు చెప్పాను, బట్ మీ అందరి సమక్షంలో రాజా హ్యాపీ బర్త్డే. కృష్ణ. సో మా అందరికి చాలా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే ప్రదీప్ దీపిక అన్న కంటే మేము చేసిన సినిమాలో మాకు కృష్ణ అండ్ రాజా పేర్లతో అందరూ పిలవడం మాకు భలే అనిపించింది. హౌ స్వీట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మేము టైటిల్ సెలెక్ట్ చేసిన రోజు నుంచి, అంటే ఎప్పుడైతే కథ విన్నామో అప్పటి నుంచి ఈ టైటిల్ ఉంది. సో మేము అంత మంచి సినిమా, తెలుగు టైటిల్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనేది పవర్ స్టార్ గారి డెబ్యూ టైటిల్ అది. మేము ఒక మంచి సినిమా చేస్తున్నప్పుడు ఒక క్లీన్ నీట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం చూసి నవ్వుకోవాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేయాలన్న ఏకైక పర్పస్తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాని అంత ఎంటర్టైనింగ్గా మేము ముందు తీసుకొచ్చాం. అండ్ వెరీ రీసెంట్లీ ఫ్యూ డేస్ బ్యాక్, అంటే లాస్ట్ ఫ్రైడే టీవీకే రిలీజ్ అయింది. అండ్ మాకు చాలా చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే చూసే ప్రతి ఒక్కళ్ళు ఒక బ్యూటిఫుల్ గా ఉంది సినిమా, చాలా లైవ్లీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్లో కూర్చుని నవ్వుకోగలిగాము. చాలా రోజులైంది ఇలాంటి సినిమా చూసన్నారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మాకు చాలా చాలా ఎనర్జీని ఇచ్చింది. ఎందుకంటే ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఎందుకంటే మీ రెస్పాన్సే మాకు రేటింగ్లు, మీ రెస్పాన్సే మాకు రివ్యూలు. బికాజ్ మీరు చూడడం, మీరు ఎంకరేజ్ చేయడంతోనే మా అందరికీ ఈ సినిమా మీద అంత ఎనర్జీ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే ఇంకా చూడాలంటే టుడే ఇస్ ఆల్రెడీ ఫిఫ్త్ డే, ఆల్రెడీ ఫిఫ్త్ డే వచ్చేసింది. సో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ గో టు ద థియేటర్స్. హ్యాపీగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో ఎవరిదైనా మీరు వెళ్ళొచ్చు సినిమాకి. అండ్ డెఫినెట్లీ ఐ ప్రామిస్ మీరు 2.5 hours ఎంజాయ్ చేస్తారు. మా సినిమాలో లాజిక్ ఏంటి, ఇదేంటి అదేంటి ఏం లేదు, హ్యాపీగా ఎంటర్టైన్ అవుతారు. కొత్త కథ, ఓ వెరైటీ కథ మీరు చూస్తారు. అండ్ అన్నిటికంటే రాజా పర్ఫార్మెన్స్ మిమ్మల్ని అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. నేను చాలాసేపు నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు రాజా మాట్లాడతారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ అవర్ ఫిలిం. అండ్ నన్ను అందరూ రాజా రాజా అని పిలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మా ఈ సినిమా టైంలో బేసిక్ గా అంటే ఒక గ్యాంగ్ లాగా ఈ షూటింగ్ బయలుదేరి వెళ్ళాం. యూర్ ఆల్ యంగ్ టీమ్, ఫస్ట్ టైమర్స్ చాలా మంది ఉన్నారు. అండ్ అందరూ కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలని చాలా కష్టపడ్డాం. ఒక 2 years ప్రాజెక్ట్ ఇది. అన్ని షోలు అన్ని దీపిక గారు కూడా సాక్రిఫైస్ చేయడం, మా టీంలో వాళ్ళందరూ కూడా ఉన్న పనులన్నీ మాని ఈ సినిమా మీదే లైఫ్ అంతా పెట్టారు. అండ్ ఈ రోజు ఈ ప్రోడక్ట్ ప్రేక్షకుల ముందు తీసుకొచ్చాం. మా యంగ్ టీమ్ మేము చేసిన ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. ఇంత పెద్ద మనసుతో ఇలాంటి ఒక సినిమాని యాక్సెప్ట్ చేశారు మీరంతా. మేము 100% డెలివర్ చేయడానికి మేము కష్టపడ్డాం, మా వంతు యుద్ధం చేసాము. ఇంకా రిజల్ట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ దాట్ లవ్ అండ్ సపోర్ట్ తోనే ఈ సినిమా ఇంతమంది ప్రేక్షకులు చూడగలుగుతున్నారు. సో ఎవరైనా చూడకపోతే తప్పకుండా మీరు చెప్పండి వాళ్ళకి, సినిమా చూడండి బాగుంది అని మాత్రం మీ నోట చెప్తే నిజంగా నమ్ముతారు మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ. కర్ణాటకలో కూడా ఫిలిం రిలీజ్ అయింది. బెంగళూరులో కూడా కొన్ని ప్లేసెస్ లో ఫిలిం రిలీజ్ అయింది, చెన్నైలో కొన్ని ప్లేసెస్ లో రిలీజ్ అయింది. వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ యుఎస్ లో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. అక్కడి నుంచి కూడా చూసిన వాళ్ళు ఎంత లవ్లీ మెసేజెస్ పంపించారు. చాలా రోజుల తర్వాత ఒక బ్యూటిఫుల్ సినిమా చూసామని. లైట్ హార్ట్, కూల్ బ్రీజీ ఫిలిం ఈ సమ్మర్ లో. మా సినిమా గురించి మేము అన్నిసార్లు చెప్పడం కంటే మీరు చూసిన వాళ్ళని అడగండి, పోనీ దే విల్ టెల్ యూ వాట్ ఇట్ ఇస్. మేము యాక్చువల్లీ ఈ సినిమాని అంటే ప్రేక్షకుల సమక్షంలో అండ్ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అండ్ డెఫినెట్లీ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని మేము రిలీజ్ అయిన రోజు నుంచి వి వర్ ట్రావెలింగ్ అండ్ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళడం, థియేటర్స్కి విజిట్ చేయడం. అక్కడ వాళ్ళందరికీ మేము పర్సనల్గా వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. అంత టైం కేటాయించి థియేటర్కి వచ్చి మా సినిమా చూస్తున్నారు. సో మేము ఇక్కడి నుంచి థ్యాంక్స్ చెప్పడం కాదు, వాళ్ళ ఊర్లో వాళ్ళ థియేటర్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాం. అండ్ లవ్లీ రిసెప్షన్, అండ్ చాలా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అందరూ.
వెరీ హ్యాపీ. కొన్ని థియేటర్స్లో సీక్రెట్గా వెళ్ళి కూర్చుని అందరు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూసాము. అండ్ ప్రతి సీన్కి వాళ్ళు నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది. సో మాకు ఇన్నేళ్ళు మేము చేసిన జర్నీ. బట్ ఆల్ సెడ్ అండ్ డన్ ఎంతోమంది స్టూడెంట్స్, ఫ్యామిలీస్ వచ్చి సినిమా చూస్తున్నారు. అండ్ ఇంకా ఇంకొంతమందికి కూడా ఈ సినిమా చూస్తే బాగుండని అనిపించింది. సో అలాగే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు చెప్పండి, మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి ఫోన్ చెప్పండి. ఇంటి పక్కన వాళ్ళకు ఈవిడ ఎక్కడికి వెళ్ళినా మీ ఇంటి పక్కన వాళ్ళకి కూడా చెప్పండి అంటుంది. సో వాళ్ళకి కూడా చెప్పండి. బికాస్ యువర్ వన్ మెసేజ్, యువర్ వన్ ఫోన్ కాల్ విల్ చేంజ్ ది ఫ్యూచర్ ఆఫ్ దిస్ ఫిలిం. మీ ఒక్క ఫోన్ కాల్, మీ ఒక్క స్వీట్ మెసేజ్ ఈ సినిమా బాగుంది అని చెప్పడం వల్ల ఐ థింక్ దిస్ యంగ్ టీమ్, కష్టపడిన వాళ్ళందరి కష్టం తీరుతుంది. సో ఐ హోప్ యూ విల్ పాస్ దిస్ మెసేజ్. బికాజ్ ఇలాంటి సినిమాలు వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది అని మీరు అంతా మాట్లాడితేనే ముందుకెళ్తుంది. అమ్మ ఒకళ్ళు పాడితేనే చాలా డేంజరస్ మా వాయిస్ లో. ఇద్దరం కలిసి పాడమంటే లైవ్ అర్థాంతరంగా క్రాష్ అయిపోయి, కానీ ఏ మాట కామాట మేడం సంగీతం నేర్చుకున్నారు కాబట్టి ఆవిడ ఫేవరెట్ సాంగ్ ఒక్క లైన్ అయినా పాడతారు. ఇప్పుడు నేను ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి ఆవిడ గ్యారెంటీ పాడతారు. బర్త్డే స్పెషల్. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని రోజులు టెలివిజన్స్ లో మేము షో చేస్తున్నప్పుడు హౌస్ హోల్డ్ నేమ్ గా భావించారు. అండ్ ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేశారు మమ్మల్ని. అండ్ ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ సినిమా రిలీజ్ అయింది అనుకుంటూ అంతమంది థియేటర్స్ కి రావడం, ఫ్యామిలీలు అందరూ వచ్చి నవ్వుకోవడం మాకు హ్యాపీనెస్ ఇచ్చింది. మినీ మౌస్ కాదు కానండి, ఒక చిన్న సైజ్ మంకీ. మా దీపిక సెట్ లో ఒక్కతే ఆడపిల్ల, యూనో. అండ్ మా అందరు బాయ్స్, ఈ 60 మంది గ్యాంగు, మా గెటప్ సీను, మా సత్య, నేను, మా డైరెక్టర్స్, మా అందరికీ అతి పెద్ద రౌడీ మా దీపిక, మా రాజా. సినిమాలో ఎలా అయితే రాజకుమారియో నిజంగా మా సెట్ లో కూడా అలాగే రాజకుమారి. తను ఏం చెప్తే అది జరగాలి. సో పాపం వెరీ స్వీట్. అంత స్వీట్ గా అడిగేది అనమాట, ఈ రోజు షూటింగ్ తొందరగా అయిపోతుందా అని అడిగేది. ఆ రోజే లేట్ అయ్యేది. ఆ రోజు పాపం ఏ కంప్లైంట్ లేకుండా అంతే పేషెన్స్ తో ఉండి ఆ సీన్స్ అన్ని చేసిన తను. ఎస్పెషల్లీ వీ హ్యాడ్ గ్రేట్ ఎనర్జీ, గ్రేట్ ఫన్. ఇంతమంది కలిసి మేము అరకులో ఒక 30 days షూట్ చేసాం మేము, ద హోల్ ఫస్ట్ ఆఫ్. అండ్ అందరూ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందని చెప్పారు ఆ లొకేషన్స్ అని. ట్రస్ట్ నిజంగా అలాంటి ప్లేస్ లో చుట్టుపక్కల ఉన్న పీపుల్ ఇచ్చిన సపోర్ట్ కానీ, వాళ్ళు చూపించిన లవ్, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి యూనో వాళ్ళు భోజనాలు మాతో పాటు చేయడం, మేము వాళ్ళని వాళ్ళకి యూనో వి షేర్ ఫుడ్. ఆ నేబర్స్ అందరు వెరీ ఫ్రెండ్లీ. మాతో క్రికెట్ ఆడారు, మేము క్రికెట్ ఆడాము. ఎందుకంటే మేము యూనో అన్నిటికీ దూరంగా, ఇంటికి దూరంగా, ఇంట్లో వాళ్ళకి దూరంగా అన్ని రోజులు షూట్ చేస్తూ మాకు ఎక్కడ హోమ్ సిక్ లేకుండా యునో ఇట్ వాజ్ అ వెరీ హోమ్లీ అట్మాస్ఫియర్ దేర్. సో థ్యాంక్ యూ అరకు ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా మీద అంత లవ్ చూపించినందుకు. ప్రియమణి గారు, hey guys, hearing good reviews about the movie, we'll watch it for sure. Congrats on the super duper. Thank you ma'am. Thank you Primani garu, thank you so much. Very happy మీరు మెసేజ్ చేశారు. మా సత్య సీను ఎంటర్టైన్మెంట్ ఎలా అనిపించింది మీ అందరికి? ఐ థింక్ వాళ్ళ స్క్రీన్ మీదకి వచ్చిన ప్రతిసారి థియేటర్ అంతా ఇట్లా ఒక్కసారి ఫుల్ ఎనర్జీ వచ్చింది. ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ ఆయన చేసిన చిన్న రోల్ అయినా ఆయన స్క్రీన్ మీద ఉన్నప్పుడు మా బావగారు రోల్ చేశారు. బావగారు అందరితో భలే కలిసిపోతారు కదా అన్నప్పుడు ప్రతిసారి ఇట్ వాజ్ అంటే ఆయనతో, అంటే ఈజ్ అ వెరీ సీనియర్ యాక్టర్ అండ్ సూపర్ హిట్స్ ఫిల్మ్స్ లో వర్క్ చేశారు. మేము అడగగానే మా టీంతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేసి అండ్ సూపర్ ఎనర్జీ ఇచ్చారు. ఐ థింక్ ఆన్ సెట్స్ ఆయన ఎనర్జీ చూడాలి, అద్దరిపోద్ది అసలు. థ్యాంక్ యూ వెన్నెల కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిలిం కి సంబంధించి మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ స్క్రీనింగ్ చేసినప్పుడు 60 ఏళ్ల వయసు నుంచి 6 ఏళ్ల పాపల వరకు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ యూనో వాళ్ళ ఫేసెస్ లో ఒక స్మైల్ తో లేచి నుంచి సినిమా అయిపోయాక ద వే దే కంగ్రాచులేటెడ్, ద వే దే ఫెల్ట్ హ్యాపీ. చాలా రోజులైందమ్మా ఒక తెలుగు సినిమా, మేము కూడా సినిమా వచ్చి అంటే మేము కూడా సినిమాలకి రావచ్చు, ఇలాంటి సినిమా చూడొచ్చు అని మా కోసం కూడా ఇంత చక్కగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అని అనడం ఐ థింక్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఫస్ట్ ఆడియన్స్ థియేటర్స్ నుంచి బయటకు వచ్చి చెప్పిన మాటలు అవి. సో దాంతో మా 2 ఏళ్ల కష్టం మేము పడ్డ
సో చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా కష్టాలు. ఐ థింక్ ఇట్ వాజ్ ఎ రోలర్ కోస్టర్ జర్నీ. మాకు అది ఇట్లా ఉండే ఆ 2 ఏళ్ళు మాకు. ఫైనలీ ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అండ్ అలాంటి మాటలు విన్నప్పుడు అండ్ థియేటర్స్కి వెళ్ళినప్పుడు లేచి అందరూ చప్పట్లు కొట్టినప్పుడు ఐ థింక్ మా కష్టం తీరిపోయింది, మా కడుపు నిండిపోయింది అసలు. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. It is the experience you have learned from making a movie. I think it's a fantastic experience. మేము అందరం కూడా ఈ ప్రాసెస్లో నేర్చుకున్నాం అన్ని. చాలా అంటే డాన్స్ ప్రాక్టీస్ చేసాం, వర్క్ షాప్ చేసాం, అండ్ అన్నిటికంటే బ్యూటిఫుల్ థింగ్ యా మా కెమిస్ట్రీ చాలా చాలా బాగుంది సినిమాలో అన్నారు. ఐ థింక్ దట్ ఇద్దరం కలిసి వర్క్ చేయడం, ఇద్దరం ఛాలెంజ్గా తీసుకున్నాము. అండ్ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో దీని అన్నిటికీ ప్రిపరేషన్ అయ్యాము. ఐ థింక్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ స్క్రీన్ మీద అంత మంచి కెమిస్ట్రీ మీకు అనిపించింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో ఎంత బాగా కనిపించిందంటే మమ్మల్ని ఆ రోజు నుంచి రాజా అండ్ ముద్దు కృష్ణ ముద్దు కృష్ణ అని పిలుస్తున్నారు. సో నా పేరు ముద్దు కృష్ణ అని పెట్టింది ఈవిడే పెట్టింది ఆ పేరు. సో థ్యాంక్ యూ రాజా. భీమవరంలో ఉన్నాం, ఇప్పుడే బయలుదేరుతాం. ఇక్కడ ఇట్ ఇస్ అ లవ్లీ ప్లేస్, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అన్నిటికంటే వీళ్ళందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం ఎంత ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు. వీళ్ళకి ఇంట్లో వాళ్ళు పలకరిస్తున్నట్టు పలకరిస్తున్నారు అందరూ. అప్పుడే అనుకున్నాం కరెక్టే కదా, మేము కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబరే కదా, రోజు మమ్మల్ని చూశారు కదా. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాలేజ్ స్టూడెంట్స్ అండ్ అన్న కలిసి పెరిగినట్టు ఉంటుంది మిమ్మల్ని చూసినప్పుడు, ఇంట్లో బ్రదర్ లాగా. బికాజ్ రోజు మిమ్మల్ని చూస్తూ ఐ థింక్ చాలా ఎమోషన్స్ యూనో మీ అంటే మీ ఎంటర్టైన్మెంట్తో మేము చాలా ఎమోషన్స్ దాటుకుని ముందుకు వచ్చాం. ఇలాంటి స్వీట్ గెస్చర్స్ ఒక్క సెంటెన్స్ చెప్తే అది మాకు జీవితాంతం గుర్తుండిపోతాయి. సో మీరు చూపించే ఆ లవ్ అంత ఇంపార్టెంట్. అండ్ మేము ఇక్కడ కూడా ఇందాకే మ్యాట్నీ షో ఇక్కడ థియేటర్స్కి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పొచ్చాము. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం. బట్ ఎవరైనా తిరుపతి వాళ్ళు కనుక ఈ లైవ్ చూస్తుంటే డోంట్ మిస్ ఇట్. రేపు మీ అందరితో కలిసి మేము మ్యాట్నీ షో 3 PM షో చూడ్డానికి తిరుపతి వస్తున్నాం. మా స్టోరీస్లో కూడా మేము పెట్టాము థియేటర్ నేమ్ అండ్ టైమింగ్. సో తప్పకుండా ఈ లైవ్ అయిపోగానే నేను స్టోరీ పెడతాను ఏ థియేటర్లో చూస్తున్నాము. అండ్ 3 PM షో చూడబోతున్నాం. మా మొత్తం టీం రాబోతుంది. సో మనం అంతా కలిసి ఒకసారి సరదాగా ఈ సినిమా చూద్దామా. ఇప్పటి వరకు మేము అందరినీ బ్రేక్స్ టైంలో కానీ వాటిలో వెళ్ళి కలవడం జరిగింది. బట్ దిస్ టైం ఎస్ అందరం కలిసి సినిమా చూద్దాం. మీ అందరి రియాక్షన్స్ మేము చూడాలనుకుంటున్నాము. అందరం కలిసి సినిమా చూద్దాం. సో రేపు 3 o'clock మీరు ఫ్రీ ఉంటే తప్పకుండా మా కోసం కొంచెం టైం కేటాయించి రండి. సరదాగా అందరం కలిసి సినిమా చూద్దాం. రైట్? బాత్రూమ్ సీన్స్ హైలైట్ అన్నా అంట. బాత్రూమ్ సీన్స్ హైలైట్. నైస్. అవన్నీ అంత అద్భుతంగా కట్టడానికి కారణం ఈయనే అండి, మా పార్టీ గ్యాంగ్ లీడర్ కదా. సో అందుకే అలా జరిగింది. బట్ నా సిను ఐ థింక్ ప్రేక్షకులందరి సమక్షంలో ఐ నీడ్ టు థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఎఫర్ట్. అండ్ త్రూ అవుట్ ఫిలిం ఆ మెల్లకన్ను పెట్టుకుని తను యాక్ట్ చేయడము ఇట్స్ వెరీ టఫ్ జాబ్. లాంగ్ రన్నింగ్ అవర్స్, చాలా రోజులు తలనొప్పి వచ్చింది తనకి. బట్ ఏ రోజు కంప్లైంట్ చేయలేదు. అంత అభిమానం ప్రేమతో వర్క్ చేశాడు. ఇలాంటి నా సైడ్ నుంచి కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నమ్మారు ఇచ్చారు నాకు సత్యకి కామెడీ చేసేసి. అండ్ నితిన్ భరత్ కూడా ఈ లైవ్ లో థ్యాంక్స్ చెప్పాలి ఇద్దరికి కూడా. అండ్ సీను క్లైమాక్స్ లో బ్రహ్మానందం గారు రాగానే సీను గెటప్ లో హిజ్ మోస్ట్ ఫేమస్ గెటప్ లో వచ్చి రారానా అందగాడ అని పాటకి ఐ థింక్ థియేటర్ ఎక్కడికి వెళ్ళినా థియేటర్స్ లో అద్భుతమైన రెస్పాన్స్. అబ్బాబ్బా పిఠాపురం తాలూకా ఐ థింక్ ఇదంతా మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాలి నిజంగా ఈ ఎంటర్టైన్మెంట్ ని. మళ్ళీ నాని అన్న చెప్పినట్టు మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు, చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనంతా కలిసి కాపాడుకోవాలన్నారు. సో అలాగే ఇంతమంది రెస్పాన్స్ ఇస్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. సో డెఫినెట్ గా అండ్ వీళ్ళిద్దరు లైవ్ లో నేను చెప్తున్నాను,
జస్ట్ మీరు కొన్న టికెట్ కి 100% మీ సినిమా చూసిన తర్వాత వర్త్ మామ అంటారు డెఫినెట్ గా. ఎందుకంటే అంత ఫీల్ గుడ్ లవ్ ఉంది, మ్యూజిక్ ఉంది, సాంగ్స్ మంచి సాంగ్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, మంచి కథ ఉంది. ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వచ్చేటప్పుడు మీ ఫేస్ లో నుంచి ఒక మంచి హ్యాపీ స్మైల్ వేసుకుంటూ వస్తారు బయటికి. సో డెఫినెట్ మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా చూడండి. మా ముద్దు కృష్ణ అండ్ అలాగే మా రాజా చాలా బాగా చేస్తారు. అండ్ కామెడీ ఉంది. వెల్లికిషోర్ గారు, బ్రహ్మాజీ గారు, బ్రహ్మానందం గారు, మేమందరం కలిసి మిమ్మల్ని నవ్వించే ప్రయత్నం చేసాం. చాలా మంది నవ్వుకున్నారు, బాగా నవ్వుకున్నారు. ఇప్పటికి చాలా మంది చెప్తున్నారు. సో థ్యాంక్ యూ. మీరు మాట్లాడండి. గెటప్ సీన్ గారు మిస్ ఇస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. ఐ థింక్ జోక్స్ పార్ట్ తను ఎంత డెడికేటెడ్ గా ఈ సినిమా కోసం వర్క్ చేసాడో మా అందరికి తెలుసు. అండ్ డే అండ్ నైట్స్ వర్క్ చేసాం. అదర్ షూటింగ్స్ ఉంటే కూడా తను ట్రావెల్ చేసి నైట్ మళ్ళీ మార్నింగ్ ఈ షూట్స్కి వచ్చాడు. అండ్ సత్య గారు ఐ థింక్ ఆయన స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించినా అందరు హిలేరియస్ గా నవ్వుతారు. మేము సెట్ లో ఆయన ఉన్న ప్రతి మినిట్ మేము నవ్వుతూ ఉంటాం అనమాట. అండ్ సత్య గారిది, రాజా గారిది ఆన్ సెట్స్ కాంబినేషన్ అదిరిపోద్ది. ఎందుకంటే మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డైలాగ్ నేను సేనా అనే డైలాగ్ అన్నారు. అది కోపంగా చెప్పాలి. అది కోపంగా చెప్పాలి. ఇప్పుడు సిగ్గుపడితే చెప్పింది నేను సేనా దట్ ఇస్ బికాజ్ తన మీద నేను కోపం పడలేదు బేసిక్లీ. యా. సో ఆ రోజు నుంచి సత్య ఇప్పుడు షూటింగ్ ఎప్పుడు కనపడగానే ఫస్ట్ రాగానే నేను సేనా. సో థ్యాంక్ యూ సత్య, లవ్ యూ డార్లింగ్. ఫెంటాస్టిక్ ఎనర్జీ అండ్ వాట్ అన్ యాక్టర్ యు ఆర్. సో ఇలాగే కంటిన్యూ చేయి. మంచి మంచి సినిమాలు, మంచి మంచి క్యారెక్టర్స్, సూపర్ గా ప్రేక్షకులు ఎంతగా ఎంటర్టైన్ అవుతున్నారో మేము లైవ్ లో చూసాము. నువ్వు అది ఎక్స్పీరియన్స్ చేయాలి, అందరు ఎలా రియాక్ట్ అవుతున్నారని. టైమింగ్ అయితే అద్దరిపోద్ది మా సత్య. ఐ థింక్ వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది ఫిల్మ్ లో. యా, మేము 90s కిడ్ చేసిన సీరియల్ పాటలు అవన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నా మోస్ట్ ఫేవరెట్ నేను సత్య కలిసి రాజా ఇంటి గోడ దూకి లోపలికి వెళ్తాం రాజాని కలవడానికి. దట్ సీన్ సత్య పర్ఫార్మెన్స్ చూడాలి, అద్దర కొట్టేస్తాడు. మేము కుక్ చేసుకునే వాళ్ళం. మీకు తెలుసా ఇవిడ దొండకాయ వేపుడు చేస్తారని? వెరీ ఫేమస్, వెరీ ఫేమస్. అసలు మా లొకేషన్ లో అసలు ఆవిడ వడ్డిస్తుంటే అందరూ వద్దు వద్దు చాలు 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 చాలా బాగుంది ఇంకెంతకంటే తినలేమనే వాళ్ళు. అలానే చెప్పారు కానీ 3 times తిన్నాను. మాకేం తెలుసా దొండకాయ వేపుడు అని? తర్వాత చెప్పింది ఆవిడ దొండకాయ వేపుడు అని. ఫస్ట్ అలా బాగుందా లేదా అసలు అలా అనుకోలేదు. దట్ మ్యాటర్స్. April 11th మా సినిమా అక్కడమ్మ ఇక్కడబ్బాయి రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అండ్ అదర్ స్టేట్స్ లో కూడా రిలీజ్ అయింది, యుఎస్ లో కూడా రిలీజ్ అయింది. ఇలాంటి సినిమా ప్రేక్షకులు చూడడం కొద్దీ ఇంకా ఎక్కువ రోజులు రన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ దిస్ ఇస్ చాలా మందికి హాలిడే టైం, ఇంకొంతమందికి ఎగ్జామ్స్, సమ్మర్ హాలిడేస్. ఎస్. సో అండ్ మీకు నచ్చిన సీన్స్ ఏంటి చూసిన వాళ్ళు? ఫైనలీ సినిమా రిలీజ్ ముందు మా ఫస్ట్ టికెట్ మా పెద్ది రామ్ చరణ్ గారు మా ఫస్ట్ టికెట్ కొనడం. ఐ థింక్ నేను సత్య అండ్ చరణ్ గారితో చేసిన వీడియో ఎంతో మంది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఐ థింక్ చరణ్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. అంత టైం స్పెండ్ చేసి అంత సరదాగా మాతో ప్రమోషన్స్ లో పాల్గొన్నందుకు వెరీ హ్యాపీ. ఇంతమంది లవ్ అండ్ సపోర్ట్ అందించారు. ఫైనలీ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్ అఖిల. యా, అండ్ ఇట్స్ ఇంకా వెళ్తున్నాయి, బట్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. మేము ఒక ప్లేస్ కి ఆ షోకి అటెండ్ అవుతున్నాం. రైట్, సీ యూ గైస్, థ్యాంక్ యూ.